హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే తోటకూర టమాటో కర్రీ అయితే చూపించబోతున్నాను. సింపుల్ ప్రాసెస్. ముందుగా తోటకూరని ఇలా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ టమాటా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకున్నాను. తర్వాత అందులో జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను. దానిలోనే కొంచెం అంత కరివేపాకు, అలాగే ఒక స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుంటున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఒకసారి కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఆనియన్స్ అయితే ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర అనేది ఏదైతే ఉందో అది వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకుంటున్నాను మొత్తాన్ని. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా మగ్గించేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఇలా ఉడికిపోయి ఉంది కదా, దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను నేను. అవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తే చూడండి టమాటా మెత్తబడిపోతుంది. తర్వాత మనం దాంట్లోకి సరిపడా టేస్ట్కి సరిపోను కారం వేసుకుంటున్నాను. సాల్ట్ ముందే వేసాను కదా, ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ టమాటా అనేది మెత్తబడాలి. తర్వాత నేను ఇది కొంచెం మెత్తబడింది చూడండి. తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి అన్నమాట ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని కూడా మొత్తాన్ని కలిపేసుకొని ఒక 3 మినిట్స్ అట్లా వదిలేస్తే కూర అయితే రెడీ అయిపోయినట్లే. చూడండి చాలా బాగా మగ్గిపోయాయి టమాటాలు కూడా. అలాగే ఈ వాటర్ కంటెంట్ అంతా దగ్గరకు వచ్చేసింది కదా, అంతేనండి. సింపుల్గా రెడీ అయిపోయే తోటకూర టమాటో కర్రీ. చూడండి మీరు కూడా నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలో వడ్డించేసుకుంటే తోటకూర టమాటా కర్రీ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.